హాయ్ ఫ్రెండ్స్, నేను మసాలా వడ ఏ విధంగా చేస్తాను నేను ఈ వీడియోలో చెప్తాను. పచ్చెనగపప్పు ముందుగా నానేసేసుకొని అది బాగా నానిన తర్వాత మనం రుబ్బుకుంటాం కదా. రుబ్బుకునేటప్పుడు నేను తెల్లగడ్డ అల్లం మాత్రమే వేస్తాను. ఈ రెండు మాత్రమే వేస్తాను, ఇంకేం వేయను. కొంతమంది పట్ట మొగ్గ ధనియాలు కూడా వేస్తారు. అవి వేస్తే గట్టిగా వచ్చేస్తుంది వడ, మనం తినేదానికి కూడా అంత బాగుండదు. అదే తెల్లగడ్డ అల్లం వేసారంటే వడ బాగా ఉబ్బుతుంది, తినేదానికి కరకర అంటా కూడా చాలా బాగుంటాయి. వాళ్ళు ఈ విధంగా చేసుకొని ఎప్పుడన్నా మీరు చేయాలంటే అల్లం తెల్లగడ్డ మాత్రమే వేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు చూడండి ఎంత బాగుంటాయో వాళ్ళు. నేను ఇప్పుడు కూర చేసేదానికోసం నేను కొద్దిగా పప్పు ఎక్కువ నానేసుకున్నాను, పచ్చెనగపప్పు. ఇట్లా కూర చేసుకుంటాము, ఇట్లా తినచ్చు. అంగట్లో నేను ఎప్పుడు తెప్పించుకోను. నేను కూర చేయాలంటే నేను కాల్చుకొని కొంచెం తిని తర్వాత కొద్దిగా కూర చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, నేను మిక్సీకి వేయను, నేను రుబ్బుకుంటాను. రుబ్బుకొని అప్పుడు వడ చేస్తాను. అందువల్ల వడ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, కలర్ కూడా చాలా మంచిగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో కలరు, తినేదానికి కూడా చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడన్నా చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా తెల్లగడ్డ అల్లం మాత్రమే వేసి చూడండి ఫ్రెండ్స్, అప్పుడు ఎంత బాగుంటాయో. ఈ విధంగా చేసుకుంటే అసలు వడలు కూడా చాలా బాగుంటాయి. అసలు మనకి చట్నీ కూడా అవసరం లేదు, ఉత్తివైనా తినేయచ్చు. బాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్